నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు వరదలో బురద రాజకీయాలు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఇదంతా కూడా క్లౌడ్ బర్స్ట్ లెక్క వర్షాలు కురిసి అంతా అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఏరియల్ సర్వే చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదంతా కూడా. అయినప్పటికీ ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి, ప్రజల్ని పట్టించుకోవట్లేదు, అక్కడ యూరియా కొరత కావచ్చు, అక్కడ స్థానికంగా ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఒక చర్చ జరుగుతున్నది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రస్తుతం మనతో పాటున్నారు. సామెల్ గారు, వర్షాలు పడి మెదక్, కామారెడ్డి అంతా కూడా అతలాకుతలం అవుతున్నది. ముఖ్యమంత్రి నిన్న ఏరియల్ సర్వే కూడా చేసినటువంటి పరిస్థితి. బట్ ప్రతిపక్షాలు విపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. ఏం చెప్తారు? ఏం సహాయక చర్యలు చేపడుతున్నారని ఏం కామెంట్ చేస్తున్నారు? ప్రజల్ని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు యంత్రాంగం అంతా పోయి, మంత్రులు పోయి, ముఖ్యమంత్రి గారు పోయి, ప్రజల దగ్గర పోయి ఓదార్చి ఇవన్నీ చేస్తే పట్టించుకోనట్ట. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ పోయి ఏ వరదల మునిగి చేయి పట్టుకొని తీసుకొని వచ్చిండ్రు? ఏ వరదల సంగారెడ్డిలో హౌసింగ్ కాలనీ మునిగితే హరీష్ రావు పోయిండా, లేకపోతే కేటీఆర్ పోయిండా? ఎవరు పోయినరు? అంత బురదలే రాజకీయం చేస్తారు తప్ప ఉచ్చదాది వినవా? వాళ్ళంతా బురద అయినరు, మడుగులో పడరు, ఆగం అవుతుండ్రు. ఆ మడుగుల పడి అటు ఇటు పోయి ఢిల్లీకి పోయి ఎవరు కేజ్రీవాల్ కూడా పూసిండ్రు బురద. ఆయన కూడా పోయిండు గోవింద మంగళం. అటు ఇటు చేసిర్రు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసిర్రు. అటు ఇటు చేయలేను, మరదలను చిన్న సాగనంపారు. ఇంకేముంది వాళ్ళ బురద రాజకీయాలు ఇప్పుడు మొదలవుతాయి. ఇక నిన్న సుశీరా కేంద్ర మంత్రి బండి సంజయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు అలైబలై తీసుకున్నారు. దాని మీద కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గోడ అవతలంగా రాలేసుకుంటారు, చిల్లర రాలేసుకుంటారు. సంసారం తర్వాత చేద్దాం కానీ ఇప్పుడైతే సాటుగా ప్రేమించుకుందామని. బండి సంజయ్ కేటీఆర్ ప్రేమించుకుంటారా? అయినావా? చెప్పేదేను వచ్చే దాంట్లో పొత్తు పెట్టుకుందాం, ఇప్పుడైతే మాట ముచ్చిన ఇట్ట పట్టుకుందామని చిల్లర రాలేసుకుంటారు. గొడవించేది తలకావు పడితేటే, ముఖం పడితేట్టు కాదు. అట్లుంది ఇలా ముచ్చట. ఏం చెప్తారు? రేపటి నుంచి అసెంబ్లీ షాల్ కాబోతున్నది. ఈ అసెంబ్లీలు ఎట్లుండబోతున్నారు? ఓవైపు మేము చీల్చి చెండాడతాం, మా హరీష్ రావు ఒక్కడు చాలు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు. కాళేశ్వరం నివేదిక మీద ఎట్లాంటి చర్చ ఉండబోతున్నారు? ఇప్పుడు కాళేశ్వరం బొర్రెపడ్డది. ఇలా పోచారం ప్రాజెక్టు ఉంది కదా, పోచారం ప్రాజెక్టు 100 ఏళ్ళ నాడు కట్టిన ప్రాజెక్టు. అది చెక్కు చెదరలే. అవునా? నీకు నాగార్జున సాగర్ డ్యామ్ చూర్రి, నాగార్జున సాగర్ డ్యామ్ చెక్కు చెదరలే. 70 ఏళ్ళ నాడు కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువులు ఎక్కడ చెక్కు చెదరలే. కాళేశ్వరం పిల్లర్ బొర్రెపడ్డది. ఎవడు పడేసిండు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బాంబులు గేంబులు పెట్టిరేమో కాంగ్రెస్ వాళ్ళు, అందుకే కూలిందని కూడా కదా. ప్రవీణ్ కోసం మాట్లాడితే అంతక్కడ ఇజ్జత్ తప్పిన మాట కొట్టలేదా? వినవా? ఏకధాటిగా ఒక బహుజన వ్యవస్థనే ఇలా తాకట్టు పెట్టి కేసీఆర్కు దాసోహం అయిపోయాడు. ప్రవీణ్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడు. అది విలువ తక్కువ మాట. జాతిని వంచిన మాట అది. విన్నావా? బహుజన రాజ్యం, దానికోసం కాన్సీరామ్ వేలాది కిలోమీటర్లు సైకిల్ మీద తిరిగి ఈ వ్యవస్థలో బహుజన రాజ్యం రావాలని స్థాపించిన మహనీయుడు కాన్సీరామ్ కలలుగన్న సమాజం ఏదైతుందో అది రావాలి. బహుజన రాజ్యం రావాలంటే ఒక మాదిగ మహిళను భారతదేశానికి తలమానిక లాంటి ఉత్తరప్రదేశ్లో 3 సార్లు ముఖ్యమంత్రిని చేసిండు మాయావతిని. ఆ పార్టీలో నువ్వు చేరి ఇవాళ నిట్ట నిలువున కేసీఆర్కు ఇవాళ బహుజన బాధాన్ని అమ్మేసిన నిట్ట నిలువున. బహుజనుల కోసం కానీ తెలంగాణ కోసం కానీ మాట్లాడారితే ప్రవీణ్కి లేదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. ఏం చెప్తారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తాడా రాడా? ఊళ్ళో మొత్తం ఇదే ముచ్చట. మీరేమనుకుంటారు? వస్తాడా రాడా అసెంబ్లీ? ఇప్పుడు 18 నెలలు అవుతుంది. ఏంటిది? కాంగ్రెస్ వచ్చి 17 నెలల 20 నెలలు అవుతుంది దగ్గర. ఎవరైనా వద్దనరా? ఒకనాడు వచ్చి కిరుక్కుని మెరిసిండు, అవతల పడ్డాడు. వద్దన్నాడు కూడా. ఆయన ఎమ్మెల్యే అయిండు, వచ్చే అధికారం ఆయనకున్నది. విన్నారా? ప్రభుత్వం సొమ్ము తింటూనే ఉండు, ప్రతిపక్ష హోదా పొందుతూనే ఉండు, వచ్చి మాట్లాడితే వద్దన్నాడు ఎవడు. కేసీఆర్ భయపడుతున్నాడా? కాంగ్రెస్ భయపెడుతున్నదా? కేసీఆర్ భయపడుతున్నాడా? కాంగ్రెస్ భయపెడుతున్నదా? నువ్వే అనుకుంటున్నా చెప్పు. నువ్వు అనుకున్నా నేను అనుకుంటా. చెప్పు ఇంకోటి.
మా హరీష్ రావు ఒక్కడు చాలు, కేసీఆర్ అవసరం లేదని ఒక చర్చ కూడా జరుగుతుంది. హరీష్ రావు ఒక్కడే పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు సమాధానం చెప్పగలడు అసెంబ్లీలో అని అంటున్నాడు. సరిపోతాడా? ఒక్కని చాలు. ఇది కూడా కరెక్టే అంటారా? బా చూసుకోరమ్మన్. ముఖ్యమంత్రి కూడా ఒకసారి వేదిక మీద అన్నాడు, మా మందుల సామెలు ఒక్కడు సరిపోతాడు అని. ఈ మాట చెప్తున్నా నేను. రమన్ ఏ చర్చకైనా సిద్ధం సామెలు. హరీష్ రావు మొత్తం అసెంబ్లీకి ఒక్కడైతే హరీష్ రావు ఒక్క మందల సామెలు చాలు. చూసుకో మరిగా దెబ్బ ఎట్లా ఉండాలి. సమాధానం చెప్పవన్ అవుతుందా? అంటే నిజంగా ఇన్ని విచారాలు చేస్తున్నారు. గొర్రెల స్కామ్ అంటారు, బర్రెల స్కామ్ అంటారు, చెప్పుకుంటూ పోతే చేపలు అంటారు, ఇక ఫోన్ ట్యాపింగ్ అంటారు, విద్యుత్ అంటారు, ఇప్పుడు ఈ కాళేశ్వరం అని పడుతుంది. ఏదొక్కటి కూడా కొసెళ్ళిన దాకా రాకపోయా. వస్తుంది ఐదానా ఈ నివేదికతోటి అసెంబ్లీ చర్చతోటి కొసెళ్తుంది అంటారా? 5 రోజుల తర్వాత అసెంబ్లీ 5 రోజులు ఉంది. 5 రోజులలో దాదాపు డైలీ 10 గంటలు చర్చ నడుస్తుంది అనుకుంటున్నాను నేను. 50 గంటలు. అవునా? 50 గంటలు ఏం జరుగుతుంది అప్పుడు దూరా తొలివేలు తీసుకొని ఆయనే తొందరపడకుండా ఆడికి వచ్చిండు. అప్పుడు నీకు తెలుస్తుంది అంతా. ఏం చెప్తారు? కవితమ్మ కనబడతలేదు, అమెరికా పోయింది, అటే పోయింది, ఇంకా రానట్టు కనబడుతుంది. కింద పాపం అనే పాపం కొడుకు అమెరికా చదువుకుంటూ అయ్యా నీకు దండం పెట్టిపోతా అని చెప్తే దర్వాజా కూడా దాటనేలేదే వాళ్ళు. గీత పాపం అనే ఎవరు కూడా ఎవరైనా 10 మంది కొడుకుల్లో ఒక బిడ్డ ఉండాలనుకుంటారు. ఎందుకంటే సచ్చినాడు ఏడ్చేది మొట్టమొదటి ఏడ్చేది బిడ్డే. కోడలేదో కొడుకేవడు గోడున తల్లి మీద పడి ఏడ్చేది బిడ్డనే. అందుకోసం బిడ్డ కావాలంటారు. ఒరి ఏమో బిడ్డ వచ్చి కొడుకుని తీసుకొని వచ్చి దండం పెట్టి అయ్యా నా కొడుకును ఆశీర్వదించారు. కొడుకుని లోపల తీసుకుని బిడ్డను దర్వాజాలకి వెళ్ళి ఎలగొట్టి వీళ్ళు ఎక్కడి సంప్రదాయము? ఈ సంప్రదాయం వీళ్ళకే ఉందా? దేశమంతా ఉందా? దేశమంతా వీళ్ళ సంప్రదాయం ఏంటి? ఈ వ్యవస్థ కూడా ఉండదా? ఈ కుటుంబ వ్యవస్థ కూడా ఉండదు. ఈ బంధం అనుబంధాలు కూడా ఉంటాయి. బహుశా వీళ్ళే చెప్పొచ్చు, అరే కవిత లోపల రాని ఎక్కడైనా కేటీఆర్ చెప్పొచ్చు, వద్దులే అని హరీష్ రావు చెప్పొచ్చు. ఇంకేముందాడా? బీజేపీల గురించి ఏమైనా మాట్లాడతారా? ఓట్ల చోరీ గురించి చెప్తున్నారు. ఇటు బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ కావచ్చు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు మీరు దొంగ ఓట్లని తొలగించి అసెంబ్లీ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంటున్నాడు బండి సంజయ్. గెలుస్తుందా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ తెలంగాణలో? బండి సంజయ్ బీజేపీ కోసం చాలా మాట్లాడాలి. బీజేపీ కోసం చాలా మాట్లాడాలి. అసెంబ్లీ అయినాక నేను నాకు మైక్ పెట్టు, అప్పుడు మాట్లాడతాను. రాహుల్ గాంధీ కూడా కొట్లాడుతున్నాడు కదా, మొత్తం ఓట్ల చోరీ జరిగింది, దొంగ ఓట్లు పడ్డాయి అని చెప్పేసి. ఆయన జాతీయ నాయకుడు, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు. వారికి ఒక అవగాహన లేకుండా మాట్లాడడం. ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని బాగు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి కంపెనీలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని సామాజికంగా ఒక సెక్షన్ను ముందు తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. విద్యను అందించింది కాంగ్రెస్ పార్టీ. యూనివర్సిటీలు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పని భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మోడీ ఏం కల్పించాడు చెప్పండిగా? మోడీ ఏం కల్పించాడు? అయోధ్యలో శ్రీరాముని గుడి కట్టాడు. ఆడు ఊడిపోయాడు. గుడి కట్టిన కాడ గుట్టుకో అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినాడు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినాడు. దేశం ఉన్న కోట్లాది మంది వాళ్ళకు పనికి భద్రత కల్పించాలని, పని భద్రత కల్పించాలి. అందుకోసమనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని పెడితే ఇవాళ దాదాపు భారతదేశంలో ఉండబడిన 80 కోట్ల మంది, దాదాపు 90 కోట్ల మంది ఇవాళ పని లేని రోజుల్లో గడ్డపార పట్టుకపోయి ప్రకృతిని కాపాడుతూ ఇవాళ పని భద్రతను తీసుకున్నారు వాళ్ళు. అది కాంగ్రెస్ పార్టీ సిస్టమ్. మీరేం చేసిరా? యూరియా గురించి ఏమని చెప్తారా? కేంద్రం మధ్య రాష్ట్రం మధ్య ఈ యూరియా కోసం నవ్వుతారు బీజేపీ వాళ్ళు, సంకర కొట్టుకుంటారు. యూరియా కేంద్ర ప్రభుత్వం సప్లై చేయాలి. జర కాంగ్రెస్ పార్టీలో రైతులు జర అటు ఇటు పడి ఇబ్బంది పడితే వాళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళు ఒక తెలంగాణ పౌరులుగా కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ మా తెలంగాణ రైతాంగాన్ని బాధ రానియకూడదు అని చెప్పి మా ఎంపీలు అందరూ పోయి కొట్లాడినా కూడా సోయిలే కూడా మాట్లాడుతూ ఉన్నారు.
మేము ఎప్పుడో యూరియా పంపించామంటారు. ఏడున్నా యూరియా? ఏనాడైతే క్షేత్రస్థాయికి వస్తుందో, పిఎస్సిఎస్ సెంటర్లకు వస్తుందో అప్పుడు మాకు యూరియా అందినట్టు లెక్క, రైతుకు అందినట్టు లెక్క. ఎక్కడ అందింది? మీరు ఎందుకు చేయరా పని? అందుకోసం రైతుల పట్ల ప్రేమ లేదు వాళ్ళకు. గులుగోపురాలు ఒక వ్యవస్థను పట్టుకొని వాళ్ళు చేస్తారు తప్ప అక్కడ బురదలు చేస్తారు. రైతు కోసం ఇబ్బంది పడుతుంటే యూరియా సప్లై చేయకుండా ఏం చేస్తారు మీరు? మా తుమ్మలాశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ బ్రహ్మాండ దానికి సమాధానం చెప్పాలి. తుమ్మలాశ్వరరావు గారు డే టు డే గంట వాడిని పరిశీలిస్తూ రైతులకు ఏడంగా వస్తుంది యూరియా, ఎట్లా వస్తుంది, ఎన్ని వ్యాగులు వచ్చినాయి అనే దాని మీద వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్నారు మీరు. ఈ హైదరాబాద్ చుట్టూ తిరుగుతారా వీళ్ళు? హైదరాబాద్ చుట్టూ ఆ చార్మినార్ ఏది ఆడ గుడింది, ఏం గుడి? భాగ్యలక్ష్మి గుడి, ఈ పతబస్తీ, లేకపోతే గాంధీనగర్. గీనేనా మంత్రులు పోయి కేంద్రంలో కూర్చోవాలి బ్రహ్మాండంగా. ఇంకోటి నాకు విచిత్రం ఏమంటారంటే దాదాపు 70 మంది దాకా ఉన్నాడు మంత్రులు కేంద్రంలో. నాకు ఇంతవరకు తెలిసి ఎస్సీ మంత్రులు ఎవరో, ఎస్టీ మంత్రులు ఎవరో, బీసీ మంత్రులు కూడా తెలియదా? ఏమో నాకు అర్థం కాదు. ఇంతవరకు ఒక్కడు రాలే. ఒకనాడు బంగారు లక్ష్మణ్ ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉండే, తేలక పేరు పెట్టి, తేలకనా అది ఏది ఇది పెట్టి ₹1,00,000 తీసుకుంటానని అని పీకేసిన అడ్డంగా బంగారు లక్ష్మణ్. కానీ ఒక బలహీన వర్గాలకు, ఒక దళితుడు ఒక స్థాయి ఉంటే వాళ్ళకు ఓరలేరు. వాళ్ళు రైతుల పట్ల అవగాహన లేదు. అది ఎట్టో పొరపాటున వేసిరా ఓట్లు. మొన్న ఆ 8 సీట్లు ఎట్టు వచ్చినా కూడా అర్థం కాదే. మరి ఇక ఇది ఏమైనా మతలబు చేసిరా, ఏం చేసిరా? ఆ పని మీదనే రాహుల్ గాంధీ ఉండు, ఆ పని పడతాడు. ఇక ఒక్క మాట, ఇక లోకల్ బాడీ ఎన్నికలు ఎట్లుంటుంది? నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, ఈ అసెంబ్లీ తర్వాత ఉంటుంది అంటున్నారు. ఎట్లుంటుంది లోకల్ బాడీలో? బీజేపీ మేమే గట్టిగా ఉన్నాం, గట్టి పోటీ అంటున్నది. కాంగ్రెస్ ఎట్లుండబోతుంది? ఏంటిది బీజేపీ గట్టిగా ఉంటాం, మేము గ్రౌండ్లో గట్టిగా ఇస్తామని అంటున్నారు బీజేపీ వాళ్ళు. గట్టిగా ఓట్లు మాకే పడతాయి. జడ్పీటీసీ పిస్తానికి మట్యా ఏంటిదే గట్టిగా ఉన్నది. టోటల్గా కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీని పొరకబెట్టి చూసినట్టు అయితే ఈ దెబ్బతో ఇక పొరకబెట్టి చూసినట్టే. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఫైర్ బ్రాండ్ మందుల సామెల్ అసెంబ్లీలో హరీష్ రావుకు నేను ఒక్క నిజాలు. సో హరీష్ రావు అనుకుంటున్నాడు ఆ అన్ని సబ్జెక్టులకు నేను సమాధానం చెప్తా. సో చూద్దాం రేపు 5 రోజుల అసెంబ్లీ తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుస్తున్నట్టు తెలంగాణ ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతున్నది, తెలంగాణ పాలిటిక్స్ ఎటువైపు దారి తీయబోతున్నాయి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.